అందరికీ నమస్కారం అండి. ద యూనిపవర్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, కోపం అనేది ప్రతి మనిషికి వచ్చేది. సహజంగా అందరికీ కోపం వస్తూనే ఉంటుంది. కోపం రాకపోతే అసలు అతను మనిషే కాదు. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి కోపం వస్తూనే ఉంటుంది. మరి ఈ కోపం ప్రమాదకరమా అంటే చాలాసార్లు ప్రమాదకరం కాదు. చిన్న చిన్న విషయాల దగ్గర అప్పటికప్పుడు కోపం వస్తుంది, వెంటనే పోతూ ఉంటుంది. కానీ కొంతమందికి బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు. కోపం అంటే అసలు వాళ్ళని చూస్తేనే అమ్మో వాళ్ళకి చాలా కోపం అనుకుంటాం. అమ్మో అసలు నీకు కోపం వస్తే మామూలు మనిషిని కాదు, నాకు అసలు కోపం వచ్చిందా అస్సలు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, ఇట్లాంటివి అంటూ ఉంటారు. అసలు నేనేం చేస్తానో నాకే తెలియదు అంటే ఇలాంటి కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. నా చిన్నప్పుడు నేను ఒక డాక్టర్ని చూశాను. అతను ఒక ఆర్ఎంపీ డాక్టరు. అసలు అతనికి కోపం వచ్చిందంటే ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును పగలగొట్టేవాళ్ళు. ఈవెన్ మనం సంవత్సరానికి ఒకసారి పెట్టుకునే ఆవకాయలో వాటర్ పోసేవాళ్ళు. ఆయన మా ఇంటికి దగ్గరలోనే ఉండటం వల్ల అతను చూసినప్పుడు నాకు నిజంగా చాలా భయం వేసేది. మిగిలిన టైంలో నార్మల్గా బాగా మాట్లాడేవాడు. అందులో ఆయన మళ్ళీ ఒక ఆర్ఎంపీ డాక్టరు. అయినా కానీ అతను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇంట్లో ఉన్న వస్తువులు పగలగొట్టడం, ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని చిరాకు చేయడం, ఇక నోటుకు వచ్చిన మాటలన్నీ అనేయటం భార్యని, అట్లా చేసేవాళ్ళు. అంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేవాళ్ళు అనమాట. నాకు నిజంగా భయం వేసేది. చిన్న వయసు కదా, భయం వేసేది. తర్వాత ఏంటి ఎందుకు అట్లా చేస్తున్నారు, అప్పుడు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఇలా ఉన్నారు, బీపీ అనేవాళ్ళు. బీపీనా అంటే అప్పుడు బీపీ అంటే ఏంటో తెలియదు కదా, అట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో తెలిసేది కాదు కదా చిన్న వయసులో. తర్వాత అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని కొంత రీసెర్చ్ అయితే చేశాను నేను. దాని గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల చాలా డ్యామేజ్ చేసుకుంటాం. వ్యక్తిగతంగా మనం యొక్క ప్రవర్తనని డ్యామేజ్ చేసుకుంటాము. ఎదుటి వాళ్ళకి మన ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా ఉంటుంది అంటే, నన్ను చూడండి, ఆ వ్యక్తిని చూసినప్పుడు నాకు చాలా భయం వేసేది చిన్నప్పుడు. అమ్మో అనిపించేది. కానీ పెరిగి పెద్ద అవుతున్న కొద్దిగా ఆ భయాన్ని పోగొట్టుకోగలిగిన కారణం అసలు ఎందుకు ఇలా వస్తుంది అనేది తెలుసుకున్నప్పుడు. ఎందుకు ఇలా వస్తుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఎందుకు వస్తుందంటే మనం ఏదో ఒక వస్తువు మీద ఎక్కువ ఇష్టాన్ని పెంచుకుంటాము, దాని మీద బాగా అటాచ్మెంట్ పెంచుకుంటాము. ఆ టైంలో దాన్ని ఎవరైనా ముట్టుకున్నా మనకి తెలియకుండానే ఒక విపరీతమైన కోపం అలా వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేని విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు అసలు బయట కూడా ఇష్టం వచ్చినట్టు. ఈ మధ్య వీడియో చూశాను. ఒక ఆవిడ శారీ బండి చక్రాల్లో పడిపోయింది. అది తీయడానికి అని చెప్పి చాలామంది హెల్ప్ చేయడానికి వచ్చారు. కానీ ఆ వీల్లో పడిన శారీని తీస్తూ ఉన్న వాళ్ళ మీదే ఆ హస్బెండ్ వాళ్ళని కొడుతున్నాడు అనమాట. అంటే అతని విచక్షణ కోల్పోయాడు. అక్కడ చేసేది మంచి పని అయినప్పటికీ కూడా అక్కడ ఏదో తనకి కొంచెం ఇబ్బందికరంగా అవమానకరమైన సిచ్యువేషన్ ఏదో జరిగిందని ఫీల్ అయ్యి వాళ్ళు నవ్వుతున్నారనే ఫీలింగ్తో అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అతను విపరీతంగా కొట్టడానికి ట్రై చేశాడు. అంటే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇట్లాగే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక చిన్న పాప అంట వాళ్ళ తండ్రి ఒక కారు కొనుక్కుని కార్ని క్లీన్ చేస్తూ ఉన్నారంట. తుడుస్తూ ఉంటే ఆ పాప ఆ కారు మీద ఏదో చిన్న గీతలు అలా రాస్తూ ఉందట. ఆ తండ్రి ఆ రాసేదాన్ని చూసి ఆ పాప మీదకి అక్కడ ఉన్న ఒక రాయి వేసేసరికి ఈ వేళ్ళు అనేవి నొక్కుని డ్యామేజ్ అయిపోయినాయి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ పాప వేళ్ళన్నీ నలిగిపోయినాయి అని చెప్పేసి ఆ వేళ్ళని కట్ చేసేసారట. తర్వాత ఆ బిడ్డ లెగిసి, నాన్న నాకు ఈ వేళ్ళు ఎప్పుడు వస్తాయి అని అడిగిందంట. అది ఏడ్చుకుంటూ తండ్రి ఇంటికి వచ్చి ఆ కారు మీద అసలు తను ఏం చేసిందా అని చూస్తే ఐ లవ్ యూ నాన్న అని రాసిందట. అంటే తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఆ కారుని తన బిడ్డ ఏదో పాడు చేసింది అనే ఫీలింగ్తో విచక్షణని కోల్పోయి ఆ బిడ్డ వేళ్ళనే పాడు చేసే అంత స్థితికి వచ్చాడు. అంటే కోపం వస్తే కొంతమంది మనుషులు ఇంత విపరీతంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మరి దీనివల్ల జరిగే పరిణామాలు ఏంటి? దీనివల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. హెల్త్ పరంగా పాడైపోతుంది, రిలేషన్ పరంగా పాడైపోతాము, ఎకనామికల్గా పాడైపోతాము, కమ్యూనికేషన్ పరంగా పాడైపోతాము. మనల్ని అందరూ దూరమే పడతారు తప్ప ఇలాంటి వ్యక్తులకి ఎవరు దగ్గర అవ్వాలని ఆలోచించరు.
ఒక ఉన్మాదిలా తయారైపోతారు ముందు ముందు రోజుల్లో. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిని బట్టి ఎవరికి వాళ్ళని వాళ్ళు భరించడమే చాలా కష్టంగా ఉంది. మరి ఎలాంటి భయంకరమైన వ్యక్తులు భరిస్తారా అంటే 100% భరించరు. ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఒంటరిగానే మిగిలిపోవాల్సి ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ కోపాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, అసలు మీరు ఏ విషయానికి అటాచ్మెంట్ అవుతున్నారు, ఆ అటాచ్మెంట్ అయిన దాన్ని ఎవరో ఒకరు ఏదో టైంలో టచ్ చేస్తారు. అలాంటి టైంలో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా రియాక్ట్ అవ్వాలనే విషయం తెలుసుకోవాలి. కోపాన్ని కూడా మనకి అనుగుణంగా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి అంటే, అది కూడా ఒక స్టోరీ రూపంలో చెప్తాను నేను. శ్రీరామ భక్తుడు ఒక అతను దైవభక్తి బాగా భక్తుడట. ఎంత భక్తి పారవస్యం అంటే, దేవుడు తనకి ప్రత్యక్షం అవుతాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడట. కానీ దేవుడు ప్రత్యక్షం అవ్వకపోయేసరికి నాలాంటి భక్తిహీనుడు ఈ లోకంలో బ్రతకడమే వేస్ట్. నాకు ఏమాత్రం భక్తి లేకుండా, నీ మీద ప్రేమ లేకుండా, భక్తి ఉన్నది అని నేను అపోహలో బ్రతుకుతున్నాను, నిన్ను చూసే అంత భక్తి నాలో లేదు అని చెప్పి ఇంకా నిష్ఠగా భక్తి చేయడం, దేవుణ్ణి అంటే దైవ సాక్షాత్కారం కావాలని కోరుకోవడం చేశాడట. కొంతకాలానికి రామచంద్ర ప్రభు ప్రత్యక్షమయ్యాడట. అంటే ఏదైనా ఒకటి రాలేదు అంటే, ఏదైనా ఒక విషయంలో మనకి కోరుకున్న విధంగా జరగలేదు అంటే దానికి కారణం మనమే, అది ఇంకా మనం దాని గురించి పని చెయ్యాలి అనే విధంగా కోపాన్ని ఆవేశాన్ని అక్కడ చూయించాలి. కానీ ఎదుటి వాళ్ళ మీద చూయిస్తే అందరూ దూరం అయిపోయి మనం ఒంటరిగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మన వాళ్ళు ఎవరు కూడా అలాంటి పరిస్థితికి వెళ్ళకూడదు. ఎప్పుడు నవ్వుతూ ఉన్న వాళ్ళకి జనాలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు, నవ్వుతూ ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఎప్పుడైతే నవ్వుతూ ఉంటామో ఆ చుట్టుపక్కలంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నువ్వు కోపంగా ఉంటే ఒక నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతూ, ఒకవేళ ఆ రూమ్లో ఎంత చల్లగా ఉన్నప్పటికీ కూడా, ఎంత ఏసీ అయినప్పుడు, హై ఏసీలో ఉన్నప్పటికీ కూడా అక్కడ వేడిని పుట్టిస్తూ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది. చాలామందికి తెలిసిపోతూ ఉంటుంది, వాళ్ళలో ముఖ భావాల్లోనో ఆ ఎనర్జీసో ఆరానో ఏదో విధంగా తెలిసిపోయి ఆ మనుషులకి, అలాంటి వ్యక్తులకి దూరంగా ఉంటారు. లోపల కోపాన్ని పెట్టుకుని బయటకు ఉన్నప్పటికీ కూడా చాలామంది తెలిసిపోతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో బ్రతికేది ఎంతకాలం అండి? మహా అయితే 60 నుంచి 80 సంవత్సరాలు. ఈ బ్రతికిన కొద్ది కాలంలో ఎదుటి వ్యక్తి మీద కోపంతో ఆవేశంతో బ్రతికితే మనకి ఉపయోగం ఏముంది చెప్పండి? బ్రతికినంతకాలం మనుషులతో ప్రేమగా బ్రతకడం మంచిది కదా. కోపాన్ని జయించడానికి ఈ రోజు నుంచే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. కోపాన్ని మీ ఫ్రెండ్గా చేసుకోండి. ఒక విషయం జరిగింది అంటే దాంట్లో మీ కారణం ఎంత ఉంది అనేది ఆలోచించండి. దీంట్లో నేను ఇలా చేయడం వల్లే ఇది ఇలా జరిగింది, సో నేను ఇంకా బెటర్గా చెయ్యాలి అనే ఆలోచన తీసుకోండి. ఎందుకంటే ఆ తండ్రి తన కూతురికి, ఇది కొత్త కారు నాన్న, దీని మీద ఇలా రాయకూడదని చెప్పుంటే ఆ బిడ్డ రాసేది కాదు. దానికి బాధ్యత ఎవరిది? తండ్రిదే. పిల్లలకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. ముందుగానే వాళ్ళకి విషయం చెప్తే వాళ్ళు తప్పు చేయాలి. అలాగే మనం కూడా మన మైండ్కి ఒక కమాండ్ ఇవ్వాలి. జరిగింది ఏదైనా కానీ దానికి పూర్తి బాధ్యత నాదే, దీనికి నేనే బాధ్యత వహిస్తాను అని చెప్పినప్పుడు కోపాలు ఆవేశాలు ఉండవు సరిగదా. మనల్ని ఎప్పుడైతే మనంగా బాధ్యతగా ఉంటామో, మనకి మనం రెస్పాన్సిబుల్ తీసుకుంటూ ఉంటామో, మనకి కోపం రాదు. చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా మనల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలా ఇష్టపడినప్పుడు మనం ఎవరిని వ్యతిరేకించలేం కదా. మనల్ని ఇష్టపడే ప్రతి ఒక్కరు మన చుట్టూ ఉన్నప్పుడు మనం వాళ్ళని పో అని అనము. ఎందుకు అంటే మనం వాళ్ళని ఇష్టపడుతున్నాం కాబట్టి. మనము ప్రేమని చూపిస్తే మన దగ్గరికి వస్తారు, కోపాన్ని చూపిస్తే దూరంగా వెళ్ళిపోతారు. ఒక విషయం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళని వాళ్ళే భరించలేకపోతున్నారు. మనల్ని, మన కోపాలని భరించే వ్యక్తులు కావాలి అని ఎదురు చూడడంలో అత్యాశ అవుతుంది. సో మనం కోపాన్ని తీసేసుకుని అర్థవంతమైన జీవితాన్ని బ్రతకాలని ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఫుల్ఫిల్మెంట్ అనేది ఆనందం కోసమే ఎదుగుతారు. కాబట్టి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాలని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్న ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళి
సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.